హాయ్, అందరు బాగున్నారా? నేను మీ శ్రీదేవి హ్యాపీ ఛానల్కి స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే మన సంతోషం పుట్టింట్లో ఉంటుందా, అత్తింట్లో ఉంటుందా, భర్తలో ఉంటుందా, బిడ్డల్లో ఉంటుందా, లేకపోతే నా భర్తనే నన్ను నా పిల్లల్ని ఎవరు ప్రేమగా చూస్తున్నారు, లేకపోతే ఎవరన్నా ప్రేమగా చూడలేదు అని మనం బాధపడకూడదు. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనే కదా ఏ పండుగ సరే, సంతోషం అనేది మన చేతిలోనే ఉంది. మన భర్తని ఎవరు బాగా చూడకపోయినా మనం బాగా చేసుకుందాం, మన భర్తని ఎవరు గౌరవించకపోయినా మనం గౌరవించుకుందాం, మన బిడ్డల్ని ఎవరు ప్రేమగా చూడకపోయినా మనం ప్రేమగా చూసుకుందాం. అలాగే మన కుటుంబాన్ని ఈ సమాజంలో ఎవరు లక్ష్యం పెట్టుకుని మన కుటుంబాన్ని మనం లక్ష్యం పెట్టుకుందాం. మన భర్తకి, బిడ్డలకి, మన కుటుంబానికి మనమే ఒక రక్షణ కవచం కింద ఉందాం. నిరంతరం కూడా హరి యొక్క అనుగ్రహం మాకు ఉంది, హరి యొక్క ప్రొటెక్షన్ మాకు ఉంది, హరి మాతోనే ఉన్నాడు, సదా మా కుటుంబాన్ని రక్షిస్తాడు అన్న ఆనందం ఏదైతే ఉందో అది మనకి హిపరాలను ఇస్తుంది. కొన్నిసార్లు నేను అందరితో మంచిగా ఉంటాను, నాతో ఎందుకు ఎవరు మంచిగా ఉంటారో, నేను ఏ తప్పు చేయకుండా ఎలా చెడ్డదానిగా అవుతున్నానని నాకు కొన్నాళ్ళు బాధ అనిపించేది. కానీ ప్రస్తుతం గురు కృపా కటాక్ష వీక్షణ, అలాగే కూడా హరి యొక్క కృప, అలాగే మీ అందరి యొక్క ఆదరణ కూడా నాకు నిజంగా సంతోషదాయకం. ఎందుకంటే మీ యొక్క లైక్ చేయడం, మీ యొక్క సబ్స్క్రైబ్ కానివ్వండి, లేదా మీరు వీక్షించడం కానివ్వండి, ఏది తీసుకున్నా ఈశ్వర స్వరూపం. భక్తిగా ఉన్నందుకు నాకు ఏది చెడ్డ ఎదురవ్వలేదు. భక్తిగా ఎవరు మనల్ని పొగిడినా, ఎవరు మనం దూషించినా కూడా నిజమైన మన జీవితం నిజంగా పరమేశ్వరుడి యొక్క చింతనలోనే ఉంది, ఆయన యొక్క పూజలోనే ఉంది అన్నది నేను నమ్మాను. నాకు నిజంగానే మంచి జరిగింది. మంచి అనేది బయట ఉండదండి. మంచి అనేది, సంతోషం అనేది కూడా బయట ఉండదు, దుఃఖం అనేది కూడా బయట ఉండదు. ఏదైనా మన హృదయంలోనే ఉంటుంది. మనం సంతోషంగా ఉండి మన కుటుంబాన్ని మనమే నడిపించుకోవాలి. మనమే మన కుటుంబానికి ప్రొటెక్షన్గా ఉండాలి. మనకు ఎవరన్నది ఆలోచించకండి. మనకు మహాదేవుడు, మనకు మాధవుడు, మనకు రాధాపతి. ఇది సత్యం అనిపిస్తే హ్యాపీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.